పేద ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని మాజీ సర్పంచ్ బండకింది హరికుమార్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నూకల బాలరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డిలు అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని సాల్వపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాలాభిషేకం చేయడానికి 26 తారీఖు 26 జనవరి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలకు 26 తారీఖు నాడు 4 పథకాలు అమలు చేయడం కోసం ప్రతాపరెడ్డి గారి కృషితోటి సాల్వాపూర్ గ్రామంలో, అనగా 3 బార్డర్ల గ్రామం ఇది. ఇక్కడ అంతా బీసీలు ఎత్తు తప్ప పోటీలైనటువంటి గ్రామము. ప్రతాపరెడ్డి కృషితోటి మాకు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది 26 తారీఖు నాడు. ఆ రోజు మాకు వచ్చినటువంటి ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, మరి రేషన్ కార్డులది పంపిణీ చేయడం జరిగింది. సక్సెస్ చేయడం జరిగింది. ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయడం జరిగింది. నిన్నటి రోజు మా గ్రామంలో ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు డబ్బులు కూడా పడడం జరిగింది అకౌంట్లలో. దీనికోసం ఈరోజు పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మరియు ప్రత్యేకంగా మా మీద దయ ఉంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు వారికి గ్రామ ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున, మండల నాయకుల తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఇక్కడికి వచ్చేసినటువంటి మండల నాయకులందరికీ, గ్రామ కార్యకర్తలందరికీ, మీడియా వాళ్ళకు ధన్యవాదాలు. ప్రజా పరిపాలనలో భాగంగా మన రేవంత్ రెడ్డి గారు చేపట్టిన 6 గ్యారంటీల స్కీమ్ను దాదాపు అన్ని ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిండు. జనవరి 26వ తారీఖు నాడు రిపబ్లిక్ డే సందర్భంగా 4 పథకాలకు రైతు భరోసా ప్లస్ ఇందిరమ్మ రైతు భరోసా, మన రేషన్ కార్డులు, ఇవన్నీ పథకాలకు శంకుస్థాపన చేసారు. రైతులందరికీ మండలంలో ఉన్న ఏదైనా ఒక గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోమని చెప్తే మన ప్రతాపరెడ్డి అనే కృషితోటి సాలాపూర్ గ్రామం తీసుకున్నారు. ఈ సాలాపూర్ గ్రామంలో ఇప్పుడు ఉన్న అర్హులైన అందరికీ మొత్తం ఇండ్లు వస్తాయి, ప్లస్ రేషన్ కార్డులు వస్తాయి, రైతు భరోసా వస్తుంది, ప్లస్ మన ఇందిరమ్మ రైతు భరోసా కూడా అందరికీ వస్తుంది. దీనికి మాకు సహకరించి అన్ని విధాల గ్రామాల అభివృద్ధి కృషి చేసిన కొమ్మూరి ప్రతాపరెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సంక్షేమ పథకాల అమల్లో భాగంగా ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులను అన్నింటిని కూడా అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో జనవరి 26వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పథకాలను ఆ రోజు పబ్లిక్లోకి తీసుకుపోవాలి, అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని 120 రోజులు పని దినాలలో ఒక 20 రోజులు పనిచేసినా కూడా భూమి లేనటువంటి రైతులకు ఆత్మీయ భరోసా కింద, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏదైతే 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తామన్నారో ఆ పథకం. రెండోది రైతు భరోసా, కొత్తగా భూమి పాస్బుక్ చేసుకున్న వాళ్ళకు, పాత వారికి కూడా అంతా భూమి ఉన్న ప్రతి రైతుకు కొండలు గుట్టలు కాకుండా సాగుకు యోగ్యమైన ప్రతి రైతుకు ఇచ్చేదానికి కార్యక్రమానికి. రెండోది ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానిలో భాగంగా ఇక్కడ మన జనగామ నియోజకవర్గంలో 2 గ్రామాలను వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి ఎర్రగుంట తండా జనగామ మండలం, రెండోది మన బచ్చన్నపేట మండలంలో సాల్వాపూర్ గ్రామాన్ని వారు చాలా శ్రద్ధగా తీసుకొని డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఈ సాల్వాపూర్ గ్రామాన్ని మనకు బాగా మెజార్టీ రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు అందరూ కూడా కట్టుకోవాలి ఎట్ ఏ టైంలో అనేటువంటి ఉద్దేశంతో ఈ సాల్వాపూర్ గ్రామాన్ని ఎంపిక చేయించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్న ప్రతి రైతుకు కూడా నిన్ననే డబ్బులు పడ్డాయని మన హరిబాబన్న గారు చెప్తా ఉన్నారు. ప్లస్ ఇక్కడ వచ్చినటువంటి 65 ఇండ్లు కూడా ఒకే దశలో, మొదటి దశలోనే అందరికీ ఇండ్లు కట్టుకునేటువంటి అవకాశం కూడా ఈ సాల్వాపూర్ గ్రామానికి దక్కింది. ప్రతి ఆత్మీయ భరోసా కింద కూడా ఎంతమంది సెలెక్ట్ అయినరో అంతమందికి ఒకే దఫా ఇక్కడ డబ్బులు పడేదానికి కూడా అవకాశం దక్కింది.
ప్రతి కార్యక్రమం కూడా మొన్న ఇక్కడ అమలు చేసుకున్నందుకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో అంతమంది లబ్ధిదారులకు ఒకే దశలో పథకాలు అందడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సాలాపూర్లో పెట్టినందుకు కృతజ్ఞతగా ప్రతాప్ రెడ్డి గారు మనకు ఏదైతే ఈ గ్రామాన్ని ఎంపిక చేసిండో వారికి కృతజ్ఞతగా, రెండోది మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమం కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా సంక్షేమాలను అభివృద్ధిని రెండు భాగాలుగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన సమయం. ఎన్నిక ఏదైనా కావచ్చు, ఏ ఎన్నికైనా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు మనం కృతజ్ఞతగా ఉండాలని చెప్పేసి నేను మరొకసారి మనం చేస్తున్నాను.